ఫోన్ చేశాడు ఆయన సాయంకాలం, ఎప్పుడు వస్తున్నావు అన్నాడు ఆయన. రేపు వచ్చేస్తున్నాను, అదే ఇవాళ నైట్ వచ్చేస్తున్నాను అన్నాను. నైట్ వచ్చి పడుకున్నాను, ఫోన్ వచ్చింది ఎలా అయిందని. సో లాస్ట్ కాల్ కూడా ఆల్మోస్ట్ నాతో మాట్లాడాడు ఆయన. సో బహుశా నా స్ట్రెంగ్త్ మదర్ ఎంతో, కృష్ణ గారు అంతే, అంతకన్నా ఎక్కువ కూడా అన్నారు. చాలా ఎంత షాటరింగ్ అంటే మీకు కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం అప్పుడప్పుడు కనిపిస్తుంది నరేష్ గారు, ఫ్రాంక్లీ. అంటే ఆ డిపెండెంట్, మీరు పెద్దవాడు అయిపోయినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఒక చిన్నపిల్లవాడు అని అనిపిస్తారు. అంటే ఎమోషనలీ ఇట్ ఫీల్స్ లైక్ దట్. అంటే ఎమోషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బేసికలీ ఐఎమ్ స్ట్రాంగ్ బిల్డ్ గా. చిన్నప్పటి నుంచి కూడా లెక్క చేసేవాడిని కదా, అమ్మ చెప్పినా కూడా లెక్క చేసేవాడిని. నాకేది కావాలో చేసేవాడిని. యాక్టర్ అవుద్దని ఆమె, యాక్టర్ అవుతాను నేను, ఈ సినిమా చేస్తాను, ఈ సినిమా చేస్తాను. అన్ని బోల్డ్ డిసిషన్స్ ఆమెదే వచ్చింది నాకు. అంటే ఏదైనా అనుకుంటే చేసేయడం. అట్ ద సేమ్ టైం నాకు లాస్ట్ అంటే మధ్యలో ఐ షటర్డ్ డౌన్ ఐ వెంట్ జీరో. ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోయి సినిమా జీరో అయిపోయి వెనక్కి తిరిగి వచ్చి అన్నీ నేను ఒంటరిగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను 40sలోకి వచ్చానో, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారో, అప్పుడు ఐ స్టార్టెడ్ బికమింగ్ క్లోజ్ టు దెమ్. ఐ హ్యాడ్ ద టైమ్ ఆల్సో. ఆ టైంలో అంత సినిమాలు ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు నేను. అసలు మా అమ్మ నేను చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం. అది నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఆమె అప్పుడు చాలా బిజీ, తర్వాత నేను బిజీ. ఒకరోజు ఇద్దరు కూర్చున్నప్పుడు, మనం ఎందుకు మిగతా తల్లి కొడుకుల్లాగా ఉండటం లేదు అంటే ఏంటి అని, మన మనసు ఇప్పుడు మాట్లాడుకున్నామా అన్న. ఇద్దరం ఏడ్ చేసాం. సో ఇవన్నీ కూడా చాలామంది సెలబ్రిటీస్ లైఫ్లో జరుగుతాయేమో, కొంతమందికి చెప్పుకోవాలని కూడా ఉండదు. అట్లీస్ట్ ఆ పాయింట్ నుంచి దట్ బాండింగ్ స్టార్టెడ్. ఇంకా అక్కడి నుంచి వి 3 of us బాండెడ్. కృష్ణ గారు, నేను, విజయమ్మ గారు. ఊటీ హౌస్ వెళ్ళిపోతే అక్కడే మేము ముగ్గురం, ఇంకెవరు ఉండేవాడు కాదు. వి ఎంజాయ్ దట్, ఆ ముగ్గురు షేర్ చేసుకుని దట్ స్పేస్. అందుకని ఆ ఊటీ హౌస్ కూడా ఒక దేవాలయంలాగా అలాగే పెట్టేశాం. ఇక్కడ వాళ్ళది దేవాలయంలాగా అలాగే ఉంటుంది. ఏ ఒక్క ఫోటో కూడా కనపలేదు. ఎందుకంటే నా మెమరీస్ అంటూ ఉంటే వీళ్ళే. నా చైల్డ్హుడ్ కానీ, నా అడల్ట్హుడ్ కానీ, మై గుడ్ బ్యాడ్ సఫరింగ్ హ్యాపీనెస్ అన్నిటికీ నిలబడింది వీళ్ళిద్దరే. కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దట్. అబ్సల్యూట్లీ.